డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ హైదరాబాద్ మేడంని సంప్రదించాము. మేడం డాక్టర్కి వస్తే వినికిడి లోపానికి మేము ఆపరేషన్ చేస్తాం, పాపర్ ఇంప్లాంట్ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ చేస్తే వినగలుగుతారు, మాట్లాడతారని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని సర్జరీలు కంప్లీట్ చేశారు? ఈరోజు మన డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్కి ఒక అద్భుతమైన రోజు. ఎందుకోసం అంటే మన దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్, అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయిన ది హన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ మిస్టర్ శ్రీ సుదీప్ సిన్హా గారు మన హాస్పిటల్కి మనం చేసిన ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పిల్లల్ని చూడడానికి మరియు ఎంతో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి విచ్చేశారు. ముఖ్యంగా నేను ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్గా కొన్ని వందల కొద్ది ఇంప్లాంట్స్ అనేవి చేశాను. అది నా వృత్తి కాకపోతే ఇందులో ఒక చిన్న కిటుకుందనమాట. ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఖర్చు, ఒక కాక్లియర్ ఇంప్లాంట్ ఖర్చు కొన్ని లక్షల్లో. ఒక మధ్య తరగతి కుటుంబానికి ఇది ఒక పెద్ద పర్వతం లాంటిది. ఇది రీచ్ చేయడం చాలా చాలా కష్టం. ఇలాంటప్పుడే మనకు ఇలాంటి ఫౌండేషన్స్, హన్స్ ఫౌండేషన్స్ అనేవి మాకు సపోర్ట్గా ఉండి అది ఎటువంటి ఇబ్బంది కాదు, ఇది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్ అని చెప్పి చేసి చూపించగలిగాము. ఇప్పటిదాకా రావు ఈఎన్టీ హన్స్ ఫౌండేషన్ సపోర్ట్ తోటి ఆల్మోస్ట్ కొన్ని వందల కొద్ది ఇంప్లాంట్ సర్జరీస్ ఉచితంగా చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు అందరూ కనిపిస్తున్నారు కూడాను. ఇక మీదట కొన్ని వందల కొద్ది ఇంప్లాంట్స్ కూడా ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే మన డైరెక్టర్ మిస్టర్ సుదీప్ సిన్హా గారు ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ విజిట్ చేసి మన హాస్పిటల్కి విజిట్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. మేము ఫైనల్గా చెప్పాల్సింది ఏంది అనుకుంటే, పుట్టిన వెంటనే పిల్లలకి ఎవరికైనా వినికిడి లోపం కనుక ఉంటే వాళ్ళు పూర్తిగా మూగా చెవుడుగా ఉండాల్సిన అవసరం ఇక మీదట లేదు. మా లాంటి ఆర్గనైజేషన్స్, మా డాక్టర్ రావు ఈఎన్టీ లాంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళకి ఉచితంగా 10 లక్షలు విలువ గల కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వాళ్ళు మిగిలిన పిల్లల్లాగే మాట్లాడి స్కూళ్ళకి వెళ్ళే సత్తా అనేది చూపించగలము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని అందజేయండి. థ్యాంక్ యూ. నమస్తే. ఫౌండేషన్తో మీకు ఎలాంటి డాక్టర్ రావు ఈఎన్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రజాసేవలో ఉంది. ఈ ప్రజాసేవలో ఏ రకంగా అంటే ఈఎన్టీ వ్యాధుల్లో ఎన్నో పేపర్ల మీడియా వల్ల కానీ మీడియా సపోర్ట్స్తో కానీ ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టాం అనమాట. 8 రోజుల బాబు నుంచి 3 నెలల పాపకి, తర్వాత 79 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా 102 ఏళ్ల ఒక ఆవిడకి కన్ను బయటికి పొడుచుకొని వస్తే ఆ కన్ను లోపలికి వెళ్ళేట్టుగా ఆపరేషన్ చేయడం జరిగి ఆ తల్లి చక్కగా నడిచి వెళుతుంటే హాస్పిటల్ నుంచి ఆవిడ కాళ్ళకి దండం పెట్టడం కూడా జరిగిందనమాట. అంటే ఏంటంటే ఈ డాక్టర్ రావు ఈఎన్టీ ఎప్పుడు కూడా ఏ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉన్నప్పుడు కూడా డాక్టర్ శ్రీరావు కానీ డాక్టర్ చైతన్యరావు కానీ ఎప్పుడు ఈ హాస్పిటల్ రెడీగా ఉంటుంది. ఏంటి అంటే మీ సేవ చేయడం కోసం. మా దగ్గర నుంచి మీరు ఎటువంటి సేవ కావాలో చెప్పండి. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి మనోజ్ భార్గవ్ అనే మహానుభావుడు, వారు అలెగ్జాండర్ ఏం పట్టుకెళ్ళలేదు, మన అంతకుముందు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళు ఏం పట్టుకెళ్ళైపోయారని చెప్పి తెలిసి వారు అంటే తెలుసుకున్నారని కాదు, వారు డబ్బుల్ని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి. ఇంతమంది పిల్లల దీవెనలు మనోజ్ భార్గవ్ గారికి, ఇటు సుదీప్ సిన్హా గారికి ఎంత చక్కగా అందుతాయి అంటే వారిని కలవాల్సిన అవసరం లేదు, వారి చిరునవ్వులు చూడాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే పుట్టుకతోనే వినికిడి లేదో ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఈ పిల్లల దీవెనలు కూడా వారికి ఎక్కడున్నా సరే ఈ కాస్మిక్ రేస్ వల్ల వారికి అందుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మరి చేసే చేతులు ఎవరి అంటే డాక్టర్ శ్రీరావు. మరి రాత్రింబవళ్ళు తన కష్టపడి ఈ పిల్లలకి ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ చేయటమే కాక మమ్మల్ని ఏమడిగిందంటే వారికి కావాల్సినటువంటి మ్యాపింగ్ కానీ స్పీచ్ థెరపీ కానీ ఉచితంగా ఇస్తే చాలా బాగుంటుంది. అందరూ ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు సంపాదించుకొని ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్న వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు. అటువంటిది అలా కాకుండా ప్రతి పిల్లవాడు కానీ పిల్ల కానీ మన దగ్గరికి ఉచితంగా మనం తీసుకొచ్చి వారికి అన్నం పెట్టడం కానీ, ఆహారం పెట్టడం కానీ, తర్వాత పానీయాలు ఇవ్వటం కానీ అవన్నీ చేసి వారితో పాటు ఈ మ్యాపింగు, తర్వాత స్పీచ్ థెరపీ కూడా ఇస్తే కానీ ఆ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వారందరికీ చేయడం జరిగింది. అందుకని ఈ రోజంతా హాల్ అంతా నిండిపోయింది, హాల్ అంతా కేరింతలతో నిండిపోయింది, పిల్లలందరూ కేరింతలతో నిండిపోయింది. దీనికి కారణం ఎవరంటే డాక్టర్ శ్రీరావు.
తను చేసినటువంటి అద్భుతమైన స్కిల్డ్ హ్యాండ్తో ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అన్నీ సక్సెస్ అయినాయి. 100% సక్సెస్ అయ్యి 100% పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారంటే కారణం దానికి శ్రీరావు అండ్ డాక్టర్ చైతన్యరావు. మీకు ఈ టీవీ మీడియా అందరి ముందు నా సుదీప్ సిన్హా గారికి, మంజు భార్గవ్ గారికి, తర్వాత వారి CEO గారికి, వారి టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.